అంటే సంవత్సరంలో ఎన్ని నవరాత్రి ఉత్సవాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము దేవి శరన్నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనకి చైత్రమాసం మొదలు పాల్గొన మాసం వరకు కూడా ఈ 12 నెలల కాలంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి? దేవి భాగవతమే దీనికి ఆధారంగా ఉన్నది. సంవత్సరంలో అమ్మవారిని నవరాత్రి ఉత్సవాల్లో ఆరాధించడం కోసం ఒక సంవత్సరానికి 4 నవరాత్రులు చెప్పబడ్డవి. అందులో మొదట వసంత నవరాత్రులు అని, ఆ తర్వాత ఆషాఢ నవరాత్రులు అని, తర్వాత శరన్నవరాత్రులు బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి విజయదశమి ఈ నవరాత్రులు, ఆ తర్వాత మాఘమాసంలో వచ్చేటువంటి శశిర నవరాత్రులు అని 4 నవరాత్రుల్లోనూ 4 మార్లు అమ్మవారిని నవరాత్రి ఉత్సవాల్లో ఆరాధించేటువంటి ఒక ఆచారము ఉన్నది. అందులో వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, మాఘ నవరాత్రుల కంటే కూడా ఈ శరన్నవరాత్రులు బహుళ ప్రాచుర్యాన్ని పొంది అనేక మంది చేత నిర్వహింపబడుతూ లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి నవరాత్రులు.